వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. బంటారం మండలం మోత్కోపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి హర్షవర్ధన్, 8వ తరగతి వినయ్లు గురుకుల పాఠశాల నుండి అదృశ్యమయ్యారని ఆలస్యంగా పాఠశాల యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. తప్పిపోయిన తమ పిల్లల ఆచూకీ విషయమై గురుకుల ప్రిన్సిపల్, వార్డెన్లను ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థులు తప్పిపోయిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి వారి ఆచూకీ త్వరగా తెలిసేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కు విజ్ఞప్తి చేశారు. మీరు లెటర్ రాసి ఇచ్చారంట కదా? లెటర్ రాసింది. ఏమో రాసి ఇచ్చారు. బాబు 9th క్లాస్, పేరు హర్షవర్ధన్. ఏమైందని అడిగింది? ఇక హాస్టల్ కని పంపించినాము. 3 days అవుతుంది. పేరు చెప్పండి. రోడ్డు తాండూరు నుంచి ఇక మాది సలసిపెట్టు రోడ్ అనుకో, మోతపల్లి విలేజ్. బాబుని 3 days అవుతారు పంపించి, మండే రోజు పంపించినాం. ఎవరి నుంచి వచ్చారు మీరు? ఫోన్ గిట్ ఏం చేయలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఇక పొద్దున్న లేచి ఇట్లా రాలేదు, బాబు లేడు అని చెప్పేసి ఫోన్ చేసాను. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరేం అడగలరా? వచ్చి అడిగినాం ఎక్కడ పోయింది ఏంటంటే చాక్లెట్ తెచ్చుకుంటాం, షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారని చెప్పి ఇక చెప్పిన తర్వాత ఇక ఉన్నాడేమో అక్కడ ఇక్కడ చుట్టుపక్కల భూకైలాస్ అది అంతా తిరిగేసి వచ్చినాం. అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం. అదంతా వెతికితే ఎక్కడ లేదు, బాబు లేదు. ఇక పిల్లల్ని అడిగితే ఏమంటున్నారంటే చాక్లెట్లు కానీ వెళ్ళిపోయినారు అని చెప్పేసి చెప్తారు పిల్లలు. అది సార్ సంగతి. అంటే మరి సార్ వాళ్ళు ఏమంటారు? ఇక సార్ వాళ్ళు అంటే మెతుకుదాం, ఎవరికైనా చుట్టాలు రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్లు చేసినాం. ఫోన్లు చేస్తే కూడా ఎవరు. మా బాబు వినయ్ సార్, 8th క్లాస్ వినయ్. హలో ఏం కాదు మా బాబు 8th క్లాస్ వినయ్ అని పేరు. పొద్దున బయటికి పంపించారంట. బయటికి పంపిస్తే గ్రౌండ్ పోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయారంట. పిల్లలకు అడిగినా మరి మా వాళ్ళు ఎక్కడ పోయారు అని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు, ఆయన ఏం పేరు వార్డెన్ సార్, ఎవరు పీటీ సారు పర్మిషన్ ఇచ్చిండ్రు, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకు అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను. మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం, 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చారు. ఏం లేదు సార్, వీడికి వచ్చిపోయారు. మేము కాంప్లైంట్ ఏం వెళ్ళాము మేము. మీ బాబు పేరు ఏం పేరు? వినయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్ సార్. మీదేవురు? మోతకపల్లి సార్ మాది.